ఓకే. బమ్మెర పోతన గారి పద్యాలు ఇవాళ ప్రార్థన పద్యాలు, ఆయన ప్రార్థన పద్యాలు ఇవన్నీ. ఆదరముప్ప మృక్కిడుదున్ అద్రి సుతాహృదయానురాగ సంపాదికి దోషభేదికిన్ ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికిన్ అశేష జగజ్జననంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సారికి సుప్రసాదికిన్ క్షోణితలంబునన్ నుదురు సోకగ మృక్కిను తింతు సైకత శ్రోణికిన్ చంచరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికిన్ తోయజాత భవచిత్తవశీకరణైక వాణికిన్ వాణికిన్ అక్షధామ సుఖవారిజ పుస్తక రమ్య పాణికిన్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృతాబ్ధీత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిం పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధం పున్పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరి సుతల్ దోనాడు పూబోడి దామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు బాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్ వాలిన భక్తి మృక్కెదన్ అవారి తాండవ కేలికిన్ దయాశూలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికిన్ బాల శశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్. ఓం తత్సత్. ఎవ్వనిచే జనించు అది ప్రార్థనా శ్లోకంలోకి రాలేదా? ఎందుకు రాదు? అది వస్తుంది. వేరే చోట వస్తుందా? ఇంకో చోట వస్తుంది. అంటే అక్కడనే ఆ బిగినింగ్ లోనే ఈ ఎవరిని చేతి నుంచి అక్కడ కాదు, తర్వాత ఒక చోట వస్తుంది. నేను అది కలెక్ట్ చేస్తాను. చాప్టర్ బిగినింగ్ లోను ఎండింగ్ లోను ఆయన ప్రార్థన పద్యాలు ఉంటాయి. ప్రతి ప్రతి కాండలో బిగినింగ్ ఎండింగ్ ఏదో ఒక దేవుణ్ణి సెలెక్ట్ చేసుకుంటాడు. ఒకసారి రాముణ్ణి, ఒకసారి కృష్ణుణ్ణి, ఒకసారి శివుణ్ణి, ఇట్లా ఒకసారి సరస్వతిని. పరమాత్మ స్వరూపాన్నే చూస్తారు. అది రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. తత్వం ఒకటే. ఆ తత్వమే రకరకాల షేపులలో, రకరకాల రూపాలలో దర్శిస్తారు. నారాయణీయము 84వ దశకము. పూర్వము కృష్ణ పరమాత్మ చేస్తున్నటువంటి చూపిస్తున్న రకరకాలైనటువంటి లీలలు చూస్తూ వస్తున్నాము. ఇంతకుముందు దాంట్లో ఎవరైతే
విష్ణుమూర్తి యొక్క రూపాన్ని దానే ధరించి అతనికి ఉండేటటువంటి ఆయుధాలు, ఆభరణాలు అన్నీ కూడా ధరించి తానే విష్ణుమూర్తిని అన్న భావనతో ఉన్నటువంటి ఆ పౌండ్రక వాసుదేవుణ్ణి సంహరించి, అయినప్పటికీ భగవంతుడిని అలా 24 గంటలు తనలోనే నిలుపుకున్నందుకు గాను అతనికి ముక్తిని ప్రసాదించి, అతని స్నేహితుడైన కాశీరాజును గూడా వ సంహరించి కాశీ రాజ్యాన్ని ఆహ్, అంతా కూడా దగ్ధం చేసి, కాశీరాజు కుమారుడిని కూడా ఆహ్, సంహరించి అలా అంతా దుష్ట సంహారం అంతా చేసుకుంటూ అలా ఆయన ద్వారకా నగరిలో నివసిస్తూ ఉన్నాడు. భా తన 8 మంది భార్యలతోటి, 16,000 మంది గోపికలతోటి, తల్లిదండ్రులతోటి, సో బలరాముడితోటి అందరితో కలిసి ద్వారకా నగరిలో నివాసం చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఒకసారి సూర్యగ్రహణ కాలం వచ్చింది. క్వచితథ తపనోపరాగ కాలే పురి నిదదత్ కృతవర్మ కామసూను యదుకుల యదుకుల మహిళావృతః సుతీర్థం సముపగతః అసి సమంత పంచకాఖ్యం. క్వచితథ తపనోపరాగ కాలే పురి నిదదత్ కృతవర్మ కామసూను యదుకుల మహిళావృతః సుతీర్థం సముపగతః అసి సమంత పంచకాఖ్యం. క్వచిత్ ఒకసారి అలా దుష్ట సంహారం చేస్తూ మళ్ళీ ఇంకా తన భార్యలతోటి అక్కడ స్థిర నివాసంగా ద్వారకలో ఉన్నటువంటి ఒకానొక సమయంలో క్వచిత్ క్వచిత్ ఒకసారి తపన ఉపరాగ కాలే, తపనుడు అంటే సూర్యుడు, ఉపరాగ కాలము అంటే గ్రహణ కాలం, రంగు మారిపోయే కాలం అన్నమాట. సూర్యుని యొక్క తేజో కాంతి యొక్క రంగు మారిపోయినటువంటి అతని యొక్క రాగము రూపాంతరం చెందినటువంటి సమయం. తపన ఉపరాగ కాలే, ఆ సూర్యగ్రహణ సమయంలో సూర్యగ్రహణం అయిన తర్వాత సాధారణంగా గ్రహణం, చంద్రగ్రహణం గాని సూర్యగ్రహణం గాని అయిన తర్వాత దగ్గరలో సముద్రాలుంటే సముద్ర స్నానం, లేదా నదులుంటే నదీ స్నానం చేయటం అనేది మనకి సనాతనమైనటువంటి ఆచారం. అలానే ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా ఆ గ్రహణ కాలంలో ద్వారకాపురికి కృతవర్మ కామసూను నిదదత్. కృతవర్మ అనే ఒక రాజును, కామసూను కామధేనువుని, కాముని యొక్క సూను కుమారుడిని, కాముని యొక్క కుమారుడు అంటే ప్రద్యుమ్నుడు, మన్మథుని యొక్క కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుణ్ణి, కృతవర్మను పురి నిదదత్, ఆ నగరంలో నిదదత్ ఉంచి వాళ్ళని రాజ్యాన్ని పరిపాలించమని వాళ్ళని స్థాపించి నిలిపి యదుకుల మహిళావృత, ఆ యదుకులంలో యాదవ మహిళలందరితోటి కలిసి, యదుకుల మహిళా ఆవృత వాళ్ళందరితో కలిసి ఆ ఆడవాళ్ళందరినీ కూడా, యాదవ మహిళలందరినీ కూడా తీసుకొని సుతీర్థం సమంత పంచకాఖ్యం సుతీర్థం సముపగతః అసి. సమంత పంచకాఖ్యం, శమంత పంచకము అనేటటువంటి సుతీర్థం, చక్కని ఒక మంచి తీర్థానికి, తీర్థం అంటేనే పుణ్య జలములు ఉండే స్థలాన్ని తీర్థములు అంటారు. ఇది సుతీర్థం, ఇంకా కూడా ప్రసిద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి తీర్థరాజం. అలాంటి సమంతక పంచకము అనేటటువంటి పేరు కలిగిన ఆ సుతీర్థానికి సముపగతః అసి, నువ్వు వెళ్ళావు. అక్కడికి వెళ్ళి ఆడవాళ్ళందరినీ తీసుకొని గ్రహణ స్నానాలు చేయించడానికి సమంతక పంచకానికి వెళ్ళారు. అక్కడ బహుతర జనతాహితాయ తత్ర త్వమపి
వినిమజ్య తీర్థతోయం ద్విజగణ పరిముక్త విత్తరాశి సమ్మిళితాః కురు పాండవాది మిత్రైః బహుతర జనతా హితాయ తత్ర త్వమపి పునః పునన్ వినిమజ్య తీర్థతోయం ద్విజగణ పరిముక్త విత్తరాశి సమమిళతాః కురు పాండవాది మిత్రైః. అక్కడ ఆ సమంతక పంచకంలో స్నానం చేయటానికి అక్కడికి వెళ్ళావు నువ్వు. కానీ త్వమపి పునన్, నువ్వే ఒక పునన్ పునీతుడవు. నువ్వే అందరికీ పవిత్రతను చేకూర్చగలిసినటువంటి వాడు, అందరినీ పావనం చేసేటటువంటి వాడు. నువ్వే పావనం చేసేటటువంటి వాడివి. అయినా సరే అయినప్పటికీ కూడా త్వం పునన్నపి, నువ్వే పుణ్యాన్ని సంపాదించేవాడివి. నువ్వే తీర్థపురుషుడివి లాంటివి వాడివి, పరమాత్ముడివి, పుణ్యాత్ముడివి. నీవే పుణ్యమును ఇవ్వగలిసినటువంటి వాడవు. అయినప్పటికీ బహుతర జనతాహితాయ, బహుతర అనేక మంది జనుల యొక్క హితాయ, హితము కొరకు, వాళ్ళందరికీ కూడా లబ్ధి కొరకు, లోకహితం కోరి, లోక శుభము కోరి తత్ర తీర్థతోయం నిమజ్య, ఆ త్వమపి నువ్వు కూడా ఆ తీర్థతోయం నిమజ్య, ఆ తీర్థతోయంలో ఆ తీర్థంలో నీళ్ళల్లో నువ్వు కూడా నిమజ్య స్నానము చేసావు. వాళ్ళందరికీ ఇలా నువ్వే పరమాత్మవు, నువ్వే పవిత్రీకరింపదగిన వాడవి అయినప్పటికీ కూడా నువ్వు ఆ నీళ్ళలో మునిగి ఇంకా ఆ నీళ్లు ఇంకా కూడా పవిత్రమైపోయినాయి. ఎందుకంటే పవిత్రుడైనటువంటి పరమాత్ముడే అందులో స్నానం చేయగానే ఆ నీళ్ళన్నీ ఇంకా కాస్త పవిత్రము అయిపోయినాయి. అలా నువ్వే పవిత్రుడివి అయినప్పటికీ కూడా అనేక మంది ప్రజల యొక్క హితం కోరి, బాగు కోరి, మేలు కోరి, ఆ లోకహితం కోసం, ఆ లోకం యొక్క మేలు కోసం, లోక సంగ్రహం కొరకు నువ్వు కూడా ఆ నీళ్ళల్లో తీర్థతోయం నిమజ్య, ఆ నీళ్ళల్లో మునిగావు. ఆ నీళ్ళలో గ్రహణ స్నానము చేసావు. చేసిన తర్వాత దాన ధర్మాలు ఇవ్వడం అనేది కూడా ఆచారం. ద్విజగణ పరిముక్త విత్తరాశి, ద్విజగణ బ్రాహ్మణుల అందరికీ అనేక మంది ద్విజగణము, గుంపులు, సమూహం, బ్రాహ్మణ సమూహాలందరికీ కూడా పరిముక్త విత్తరాశి, పరిముక్త ఇచ్చివేసినటువంటి విత్తరాశి ధనరాశులు కలిగిన వాడవై కురు పాండవాది మిత్రై సమ్మిళిత. అక్కడికే గ్రహణ స్నానం చేయడానికి వచ్చినటువంటి కురు పాండవులు, కౌరవులు, పాండవులు, మిత్రులు అందరూ కూడా అక్కడికి ఆ సమంతక పంచకంలో స్నానం చేయటానికి వచ్చినటువంటి నీ స్నేహితులను, కౌరవులను, పాండవులను వాళ్ళందరితోటి వాళ్ళందరితో కలిసావు. అందరినీ అక్కడికి దగ్గరకు వచ్చి తీర్థ ప్రాంతంలో అందరూ వచ్చారు స్నానం చేయటానికి. వాళ్ళందరితో కూడా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నావు. తవ ఖలు దైతాజనైః సమేత ద్రుపదసుత త్వయి గాఢభక్తి భార తదుదిత భవదాహృతి ప్రకారైః అతి ముముదే సమం అన్యభామినీభిః. ఆడవాళ్ళందరితో కలిసి కదా వెళ్ళాడు. అక్కడ తవ ఖలు దైతాజనైః సమేత ద్రుపసుత త్వయి గాఢభక్తి భార తదుదిత భవదాహృతి ప్రకారైః అతి ముముదే సమం అన్యభామినీభిః. సాధారణంగా ఆడవాళ్ళు ఉంటే ఎలా కబుర్లు చెప్పుకుంటారో అలానే చేస్తున్నారు అక్కడ అంతా. ఈ తవ ఖలు దైతాజనైః సమేత, అక్కడ కురుపాండవ మిత్రులందరినీ అక్కడ కలిశాడు కృష్ణుడు. అక్కడికి ఆడవాళ్ళందరూ కూడా దైతాజనైః నీ భార్యలు,
రుక్మిణి, సత్యభామ, జాంబవతి ఇత్యాదిగా 16,000 మంది గోపికలు వీళ్ళందరూ కూడా దయితాజనైః నీ ప్రియురాళ్ళందరితోటి కలిసి సమేత కలిసి ద్రుపదసుత ద్రుపదసుత ద్రౌపది ద్రుపదుని యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపది త్వయి నీ యందు గాఢ భక్తి భార అత్యధికమైనటువంటి భక్తి కలిగినటువంటి ఆమె. ఆ భక్తితో భ భ భక్తితో నిండిపోయినటువంటి హృదయం కలిగినటువంటి ఆ ద్రౌపది నీ స్త్రీలందరితోటి కూడా నీ భార్యలైన రుక్మిణి మొదలైనటువంటి వారందరితోటి కూడా కలిసి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఏం కబుర్లు చెప్తున్నారయ్యా అంటే, తదుదిత భవదాహృతి ప్రకారైః తదుదిత భవదాహృతి ప్రకారైః నువ్వు ఎలా ఎలా వాళ్ళందరినీ వివాహం చేసుకున్నావు, ఎలా వాళ్ళందరినీ తీసుకొచ్చుకున్నావు, ఆహృతి నువ్వు వాళ్ళందరినీ రుక్మిణిని ఎలా నువ్వు గ్రహించుకొచ్చావు, అపహరించుకొని తీసుకొచ్చావు, సత్యభామను ఏ విధంగా వివాహం చేసుకున్నావు, నాగనచిత్తుని ఏ విధంగా వివాహం చేసుకున్నావు, ఇవన్నీ కథలుగా ఆయన చేసినటువంటి లీలలన్నీ ఆయన ఈ ఆడవాళ్ళందరినీ కూడా, ఈ భార్యలందరినీ కూడా, స్త్రీలందరినీ కూడా ఏ రకంగా పరిణయం చేసుకున్నాడు అనేటటువంటి ఆ కథలన్నిటిని భవత్ ఆహృతి ప్రకారైః నీ యొక్క ఆహృతి అపహరించుకున్నటువంటి తీసుకొని తెచ్చినటువంటి ప్రకారైః ఆ విధానాలన్నింటినీ తద్ ఉదిత తత్ వారి చేత ఉదిత చెప్పబడగా ఆ స్త్రీలందరూ నీ దయితాజనులందరూ కూడా నీ ప్రియురాళ్ళందరూ కూడా వాళ్ళని ఏ విధంగా కృష్ణుడు అపహరించుకొని తెచ్చాడు అన్నటువంటి కథలు వాళ్ళందరూ కూడా ఉదిత చెబుతూ ఉండగా సమం అన్యభామినీభిః అతి ముముదే ఈ ద్రుపదసుత ద్రౌపది అన్యభామినీభిః సమం అన్యభామినీభిః ఇతర స్త్రీలందరితోటి కలిసి అక్కడ ద్రౌపది కూడా కొంతమంది సౌతులు ఉన్నారు కదా, సుభద్రకి అన్నగారి చేష్టలు, అన్నగారి లీలలు, అన్నగారు ఏ విధంగా స్త్రీలందరినీ రుక్మిణి మొదలైనటువంటి వారిని వివాహం చేసుకున్న సంగతులు తెలిసినప్పటికి కూడా అన్నీ కూడా వాళ్ళందరితో కలిసి ఆ ద్రౌపది ఆ ఇతర స్త్రీలందరితోటి కలిసి వింటూ అతి ముముదే చాలా సంతోషించింది. ఆ ఆనందాన్ని అనుభవించింది. ఆ కృష్ణుని యొక్క కథలన్నీ కూడా వింటూ ఆ కృష్ణుడి యొక్క పరిణయ గాథలన్నీ వింటూ ఏ విధంగా ఈ స్త్రీలందరినీ అపహరించుకొని తీసుకొని వచ్చి వాళ్ళకి ఏ విధంగా ఆనందాన్ని కలిగిస్తున్నాడు అన్న మాటలు వాళ్ళ నోటి నుండి విని, వాళ్ళు చెప్పగా విని ఆనందాన్ని అనుభవించింది. తదనుచ భగవన్ నిరీక్ష్య గోపాన్ అతి కుతుకాత్ ఉపగమ్య మానయిత్వా చిరతర విరహాతురాంగరేఖాః పశుపవధూ సరసం త్వం అన్వయాసీః. తదను చ భగవాన్ నిరీక్ష్య గోపాన్ అతి కుతుకాత్ ఉపగమ్య మానయిత్వా చిరతర విరహాతుర అంగరేఖాః పశుపవధూః సరసం త్వం అన్వయాసీః. తదను అటు తర్వాత ఆ కౌరవ పాండవులందరితోటి కలిసిన తరువాత సాధారణంగా ఎక్కడైనా మీటింగ్స్ అలాంటివైతే పెద్దవాళ్ళందరూ ఉంటే గనక మొట్టమొదటగా వివిఐపీలను కలిసి, తర్వాత విఐపీలను కలిసి, తర్వాత సాధారణ జనాన్ని కలవడం అనేది సాధారణంగా వస్తూ ఉన్నటువంటి విషయమే. అలానే ఇక్కడ కృష్ణుడు కూడా కురు పాండవులు మిత్రులు వీళ్ళందరినీ కలిసి ఆ తర్వాత అక్కడి నుంచి అటు తర్వాత భగవన్ గోపాన్ అతి కుతుకాత్ గోపాన్ నిరీక్ష్య వాళ్ళందరూ గోపాలకులు కూడా వచ్చి ఉన్నారు. ఈయన ద్వారకలో నివసిస్తూ ఉన్నాడు. ఆ గోపాలకులు బృందావనంలో అక్కడ ఉన్నారు ఇంకా కొంతమంది గోపాలకులు. వాళ్ళందరూ కూడా సమంతక పంచకంలో స్నానం చేయడానికి, గ్రహణ స్నానం చేయడానికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ చూశారు. గోపాన్ నిరీక్ష ఆ గోపాలకులందరినీ చూసి అతి కుతుకాద్ ఉపగమ్య చాలా కుతూహలం తోటి
ఉపగమ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యో! వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చారే, అక్కడి నుంచి బృందావనం నుంచి సమంతక పంచకానికి స్నానం చేయటానికి వచ్చారే అని కుతూహలంతోటి చాలా కాలం తర్వాత వాళ్ళని చూడటం చేత కలుగుతున్నటువంటి ఒక ఉత్సాహము, ఆనందము, ఆవేశము చేత అతి కుతుకాత్ ఉపగమ్య కుతూహలంతోటి వాళ్ళందరిని చేరి మానయిత్వ వాళ్ళందరిని కూడా సమ్మానించి, వాళ్ళ గోపాలకులందరూ బిడియంగా అలా ఉంటూ ఉ ఉ ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా ఆదరించి, ప్రేమించి, గౌరవించి చిరతర విరహాతురాంగరేఖాః పష్పవధూః. పశుపవధూః. ఆ గోపాలకుల భార్యలందరూ కూడా పశుపవధు. ఆ పశుపాలకుల యొక్క వధూః స్త్రీలందరూ చిరతర విరహాతురాంగరేఖాః. వాళ్ళ అంగరేఖ వాళ్ళ శరీర అవయవాలు అన్నీ కూడా చిరతర చాలా కాలం నుండి విరహం చేత విరహాతుర విరహాతురం చేత అంగరేఖ చాలా ఇలా ఒక సన్నని అంగరేఖ అంటే చాలా అందని సన్ననైనటువంటి చిక్ చిక్కిపోయిన అని కాదు. సన్నగా అందంగా అయినటువంటి ఆకృతిలోకి మారిపోయింది. అలా చిరతర విరహాతురాంగరేఖాః. శరీరాలన్నీ కూడా చాలా కాలం నుండి ఉన్నటువంటి విరహం చేత ఆతురత్వంతోటి, ఆతృతతోటి కూడి ఉన్నటువంటి పుష్పవధువులందరినీ కూడా సరసం తం అన్వయాసి. సరసం వాళ్ళందరినీ అతి సరసంగా, అతి ప్రేమగా వాళ్ళందరూ ఎంత చాలా కాలం నుంచి నిన్ను చూడలేక, నీ యొక్క విరహాన్ని అనుభవిస్తూ నువ్వు ఎక్కడో ఉన్నావు. ఆ ద్వారకకి వెళ్ళిపోయావు. ఈ పుష్పవధువులందరూ కూడా ఇక్కడున్నారు. వీళ్ళందరికీ కంసుడి దగ్గర కంసుడిని సంహరించడానికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళా వాళ్ళని కలవలేదు. మధ్యలో ఒకసారి ఉద్ధవుడిని పంపించాడు. వాళ్ళని విరహంలో బాధపడొద్దు. నేను నా పని పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి కలుస్తాను. నా మనసులో మీరందరూ ఉన్నారు అని ఒక వర్తమానం పంపించాడు ఉద్ధవుడితోటి. కానీ కలవలేదు ఇంకా వాళ్ళని. ఇప్పుడు చాలా కాలం తర్వాత వాళ్ళ ఆ విరహంలో వేగిపోతూ ఉన్నటువంటి ఆ ప పుష్పవధువులను, ఆ పశుపాలకుల వధువులందరినీ, ఆ స్త్రీలందరినీ కలిసి వాళ్ళతోటి సరసం, సరసమైన మాటలతోటి, ప్రేమపూరితమైనటువంటి ఈ మాటలతోటి, సానుకూలమైనటువంటి మాటలతోటి వాళ్ళందరినీ కూడా అన్వయాసి. వాళ్ళందరినీ సంతృప్తి పరిచావు. ఇంతకాలం వాళ్ళు విరహాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ విరహం చేత వాళ్ళందరూ కూడా ఆతురత్వంతోటి పొంది, ఆతృతతోటి నిన్ను చూడగానే వాళ్ళకి ఆనందం పట్టలేనంతటువంటి ఆనందంతోటి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు నీ సరసమైనటువంటి మాటలతోటి, నీ ప్రేమపూరితమైనటువంటి మాటలతోటి వాళ్ళందరినీ కూడా సంతోష పెట్టావు. సపది ఆ స్త్రీలెలా ఉన్నారంటే, సపదిచ భవదీక్షణోత్సవేన ప్రముషితమానహృదాం నితంబినీనాం అతిరస పరిముక్త కంచులీకే పరిచయ హృద్యతరే కుచే న్యలైషీః. సపది భవదీక్షణోత్సవేన ప్రముషిత మానహృదాం నితంబినీనాం అతిరస పరిముక్త కంచులీకే పరిచయ హృద్యతరే కుచే న్యలేషీః. సపది వెనువెంటనే. ఎప్పుడు ఎప్పుడు వెనువెంటనే? భవదీక్షణ ఉత్సవేన. భవతీక్షణ నిన్ను, నిన్ను చూడటము అనటమే చూడటమే వాళ్ళకొక పండుగ, ఉత్సవం. ఆ భవదీక్షణ ఉత్సవేన. అలా నిన్ను చూసిన కానీ నీ రూపు చూడగానే చాలా కాలం తర్వాత చాలా కాలం విరహం అనుభవించిన తరువాత నువ్విలా వాళ్ళ కళ్ళ ఎదురుట కనపడగానే అదొక వాళ్ళకొక పండుగ, ఒక ఉత్సాహము, ఒక ఆనందము, ఉత్సవంలాగా ఉంది. ఆ భవదీక్షణ ఉత్సవేన ఆహ్, ప్రముషితమాన హృదాం నితంబినీనాం. ఆ నితంబినీనాం ఆ స్త్రీలందరూ కూడా ప్రముషితమాన హృదాం.
ఆనందము లోపల హృదయంలో పట్టలేనంతటువంటి ఆనందం కలిగి ఉంది వాళ్ళకి. నిన్ను చూడగానే ఒక పండుగ పండగ రోజు ఎట్లా ఉంటుందో, ఒక ఉత్సవం జరిగేటప్పుడు ఎలా ఉంటుందో, హ్మ్. అలాంటి ఉత్సవం జరుగుతున్నంత ఆనందంగా నిన్ను చూడగానే అనిపించింది. ఆ అత్యంతమైనటువంటి ఆనందంతోటి ఏం జరుగుతుందో వాళ్ళ శరీరం పైన ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియటం లేదు. ఆ తెలియక అతిరస పరిముక్త కంచులీకే. వాళ్ళ కంచులీకములు వాళ్ళ హ్మ్. ఏమంటారు? బ్లౌజెస్ వాళ్ళ జాకెట్‌లు వాళ్ళ పైన, పైన వేసుకున్నటువంటి వస్త్రాలు అవన్నీ కూడా అతిరస పరిముక్త. ఆ లోపల వారికున్నటువంటి ప్రేమ భావం చేత అవి పరిముక్త. అవి వదులైపోయినాయి, ఊడిపోయినాయి, జారిపోయినాయి. వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా ఆ ఆనంద పారవశ్యంలో ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ కూడా జారిపోయినా కానీ వాళ్ళకి తెలియలేదు. ఎందుకంటే ఆ ప్రముషిత వాళ్ళ హృదయాలే ఆనందంతో పొంగిపోతూ ఉన్నాయి. ఆ హృదయాలే బయటకొచ్చేసినాయన్నమాట శరీరంలో నుంచి. అంత ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటే అతిరస పరిముక్త కంచులీకే వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు పై పై వస్త్రాలన్నీ కూడా ప్రేమ భావం చేత జారి పోవడంతో పోయిన ప పరిచయ హృద్యతరే కుచే న్యలేషి. వాళ్ళనలా చూస్తూనే నువ్వు పరిచయ హృద్యతరే వాళ్ళ హృదయ భాగములు, వక్షస్థల భాగాలంతా కూడా నీకు పరిచయమే ఇదివరకు ఆ గోకులంలో ఉన్నప్పుడు యమునా నదీ తీరంలో శరద్రాత్రులలో ఆ స్త్రీలందరితోటి కూడా విహరించి ఉన్నప్పుడు, ఆ రాసక్రీడ సమయంలో ఇవంతా కూడా ఆయనకి పరిచయమైనటువంటి కుచభాగమే. వక్షస్థల భాగమే ఆ స్త్రీలందరిది. ఇవాళ వాళ్ళ ప్రేమ భావం చేత అవన్నీ బయట ఉన్న వస్త్రాలన్నీ ఊడిపోయినా, ఆ భుజభాగమంతా కూడా అతనికి పరిచయమే అయ్యుండడం చేత, నీకు పరిచయమైనటువంటి ఆ కుచభాగంలో న్యలైషీహే వాటి మీద వాలిపోయావు. ఆ హృదయం పైన వాళ్ళ ఆనందకరమైనటువంటి వాళ్ళ హృదయాల పైన నువ్వలా వాలిపోయావు. రిపుజన కలహైః పునః పునః మే సముపగతైః ఇయతి విలంబమభూత్ ఇతి కృతపరివ్రంభే త్వయి ద్రాగ్ అతివివశా ఖలు రాధికా నిలిల్యే. ఇక ఆ స్త్రీలందరూ అలా ఉంటే వాళ్ళందరితోటి వాళ్ళ వక్షస్థలం పైన వాలిపోయి వాళ్ళతోటి అలా ఉంటే ఇక్కడ రాధాతోటి రిపుజన కలహైః పునః పునః మే సముపగతై ఇయతి విలంబం ఇది కృత పరిరంభణే త్వయి ద్రాగ్ అతివివశా ఖలు రాధిక నిలి. రిపుజన కలహి అంతకు ముందే వర్తమానము పంపించి ఉన్నాడు ఉద్ధవుడితోటి. ఇక్కడంతా చాలా శత్రుజనులు చాలా ఉన్నారు. ఆ శత్రు సమూహాలన్నింటినీ కూడా నిర్మూలించిన తరువాత, రాజ్యాన్ని స్థాపన చేసిన తర్వాత, ఒక స్థిరత్వాన్ని చేకూర్చిన తరువాత నేను వస్తాను. ఇక్కడ ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాయి. ఈ ఆటంకాలన్నీ తొలగిన తర్వాత వస్తున్నాను అని ఉద్ధవ్ తోటి ముందరే వర్తమానం పంపించి ఉన్నాడు. అదే మాట ఇప్పుడు రాధకి చెబుతూ ఉన్నాడు. రిపుజన కలహైః శత్రుజనుల రిపు అని శత్రుజనుల యొక్క కలహైః ఆ కలహాలతోటి, ఆ శత్రువులతోటి కలుగుతూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి యుద్ధాలు, చేష్టల చేత పునః పునః మే సముపగతైః ఇయతి విలంబం అభూత్. ఇయతి విలంబం ఇంత ఆలస్యము మే అభూత్ నాకు కలిగింది. పునః పునః సముపాగతై మళ్ళీ మళ్ళీ నేను రాడానికి నీ దగ్గరికి చాలా సార్లు నాకు రావాలి రావాలి అనిపిస్తున్నది. కానీ నీ దగ్గరకు మళ్ళీ మళ్ళీ నేను సముపాగతైః రావడానికి ఇయతి విలంబం అభూత్ ఇంత ఆలస్యము అయ్యింది. దీనికి కారణం నీ మీద నాకు ప్రేమ లేకపోవటం చేత కాదు. నీ మీద ప్రేమ ఉన్నది. నీ దగ్గరికి రావాలనే నా కోరిక నాకు
ఉన్నది. కానీ ఆ శత్రువులనందరినీ దునుమాడవలసినటువంటి అవసరము ఉన్నది. ఆ శత్రువుల కలహాలు, గొడవలు, యుద్ధాలు అవన్నీ తీర్చవలసి ఉన్నది. వాట్ల మూలాన ఆ కారణంగా నాకింతగా ఆలస్యము అయింది నిన్ను కలవడానికి అని అంటూ, ఇది కృత్య పరిరంభణే అలా మాట్లాడుతూ ఆమెని పరిరంభణే ఆమెను కౌగలించుకోగానే త్వయి అతి వివశా ఖలు రాధిక. నువ్వు అలా కౌగలించుకోంగానే రాధిక అతి వివశ, అతి వివశురాలైపోయి, అతి పరవశురాలు అయిపోయి, తనను తాను మర్చిపోయినది అయ్యి, వివశత్వాన్ని తన మీద తనకు స్పృహ లేనితనాన్ని, పారవశ్యాన్ని పొంది వెనువెంటనే నిలిల్యే నీలో లీనమైపోయింది. ఆమె నువ్వలా మాట్లాడుతూ ఆమెను కౌగలించుకోనంగానే ఆమె వివశురాలపై పరవశురాలైపోయి నీ యందు లీనమైపోయింది. ఈ విధంగా ఆ రాధికకు మరి ఆ గోపికా స్త్రీలకు వారి యొక్క విరహ వ్యధని తొలగించి ఇప్పుడు అపగత విరహ వ్యథ తదా తా రహసి విధాయ దదాథ తత్వబోధం పరమ సుఖ చిదాత్మకో అహం ఇతి ఏతత్ ఉదయతు వహ స్ఫుటమేవ చేతసి ఇది ఇలా అన్నాడు. అపగత విరహ వ్యధ తదా తా రహసి విధాయ దదాథ తత్వబోధం పరమ సుఖ చిదాత్మకో అహం ఆత్మా ఇది ఉదయతు వహ స్ఫుటమేవ చేతసి ఇది. అపగత విరహ వ్యధ తదా తదా ఆ సమయంలో అట్లా ఆ కృష్ణ భగవానుడు వారిని అలా పరిరంభించి, చుంబించి వాళ్ళ బాధని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ విరహ బాధను అంతా కూడా అపగత తొలగించిన వాడు కాగా, అపగత విరహ వ్యధ తదా తదా ఆ సమయంలో అలా వాళ్ళందరి యొక్క విరహ వ్యధనంతా కూడా తొలగించి తా రహసి విధాయ రహస్యంగా రహస్యమైనటువంటి చేష్టలు, రకరకాలైనటువంటి శృంగార చేష్టలు, ఆ రకరకాలైనటువంటి శృంగార చేష్టలన్నిటి ద్వారా వారి యొక్క విరహాన్నంతా కూడా తొలగించి తత్వబోధం దదాత. అప్పుడు వాళ్ళకి తత్వబోధన ఇలా చేశాడు. ఇంతవరకు వాళ్ళు ఇంకా తత్వబోధకి అర్హులు కాలేదు. ఇంకా శృంగార తత్వంలోనే ఉన్నారు. ఆ శృంగార తత్వంలో ఉన్నటువంటి వారిని ఇప్పుడు దాకా వాళ్ళ ఆ విరహ వ్యధలో ఏ విధంగా వాళ్ళైతే ఆహ్, కృష్ణుడి యందే ధ్యాస నిలిపి ఉన్నారో, ఆ విధానాన్ని వాళ్ళకి బోధిస్తూ, ఆ విరహంలో ఏ విధమైనటువంటి ఆహ్, భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క స్మరణ, భగవంతుడి యొక్క మననము ఏ విధంగా చేస్తున్నారు అని చూపిస్తూ, దాని యొక్క తత్వబోధన ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. తత్వబోధం. అంటే ఆ విరహంలో ఇప్పుడు ఆ పౌండ్రక వాసుదేవుడు ఏ విధంగా ఒంటి మీదంతా తన విష్ణుమూర్తి యొక్క వ వస్ ఆహ్, ఆహ్, ఆభరణాలు, విష్ణుమూర్తి లాంటి ఆభరణాలు, విష్ణుమూర్తి లాంటి వస్త్రాలు, విష్ణుమూర్తి లాంటి ఆహ్, ఆహ్, ఆయుధాలన్నీ ధరించి యం విష్ణుమూర్తిని తన యందు తన శరీరం పైన అలా నిలుపుకుంటూ తానే విష్ణుమూర్తినిగా భావించుకున్నాడు. అలానే ఇక్కడ ఈ గోపికలు కూడా ఈ అలా విరహంలో ప్రతి క్షణము కూడా శ్రీకృష్ణుడితోటి కలవాలి. అక్కడ ఆహ్, ఆహ్, పౌండ్రక వాసుదేవుడు ఒక రకమైనటువంటి అమాయకత్వంతోటి చిన్న పిల్లవాడి తత్వంలాగా ఆహ్, న చిన్న పిల్లవాడి తత్వంలాగా భగవంతుని నామస్మరణ చేసుకున్నాడు. కంసుడు లాంటి వాళ్ళు శత్రుత్వంతోటి నామస్మరణ చేసుకున్నారు. అక్రూరుడు లాంటి వాళ్ళు భక్తితో నామస్మరణ చేసుకున్నారు. ఇక్కడ దే గోపికలు విరహంతో భగవన్నామ స్మరణము, కీర్తనము మననము చేసుకుంటూ ఉన్నారు. ఆ తత్వ బోధను ఇలా బోధిస్తూ
పరమసుఖచిదాత్మకః అహం ఆత్మా ఇత్యుదయతు. మీ మనసులో ఇటువంటి మీకు స్ఫుటమేవ చేతసి ఉదయతు. స్ఫుటంగా చాలా స్పష్టంగా మీ మనస్సులలో మీ చేతసి మీ మనస్సులలో మీ హృదయంలో ఈ భావన స్ఫుటం ఏవ స్ఫుటంగా చాలా స్పష్టంగా ఉదయతు కలుగుగాక అన్నాడు. ఏ భావన మీ మనసులో హృదయంలో స్పష్టంగా కలుగుగాక అంటే పరమ సుఖ చిదాత్మక అహం ఆత్మ. నేను పరమ సుఖమైనటువంటి పరమానందమైనటువంటి చిదాత్మక చైతన్యం యొక్క స్వరూపమును నేను అన్నటువంటి భావన మీ మనసులో ఉదయించుగాక అన్న. ఇక్కడ నేను అంటే ఆత్మ. అహం ఆత్మ. నేను నా ఆత్మ. నా ఈ ఆత్మ నా అంతరంగంలో ఉన్నటువంటి ఈ ఆత్మ అది పరమమైన సుఖమైన చిత్తయినటువంటి ఆత్మకం. అదే సత్తయినది, అదే చిత్తయినది, అదే ఆనంద స్వరూపమైనటువంటిది. అలాంటి పరమ సుఖమైనటువంటి చైతన్య స్వరూపాన్ని నేను అన్నటువంటి భావన, నా ఆత్మ అన్నటువంటి భావన, అటువంటి జ్ఞానము మీకు కలుగుగాక అన్నాడు. అంటే నేనా కాదా, నేనా కాదా అనే డౌట్ ఉండొచ్చు. కలగకూడదు. ఇప్పుడు కృష్ణుడు విరహము నేను అనుభవిస్తున్నాను. నేను కృష్ణుడు రావాలి విరహము ఇలాంటివన్నీ ఉండకూడదు. ఎప్పుడైతే ఒక ఈ నాలో ఉన్నది పరమాత్ముడే. నేను పరమాత్మలో లీనమైపోయినాను. నా ఆత్మ ఏదైతే ఉందో అది పరమమైనటువంటి, సుఖమైనటువంటి, చిత్తయినటువంటి ఆత్మ అనేటటువంటి భావన మీకు కలగాలి. నేను మీలో ఉన్నాను అనంటే, మీలో ఉన్న నేను విరహం కలిగించడానికి కాదు. మీలో ఉన్నటువంటి నేను మీకు ఆనందాన్ని కలిగించేవాడను. నేను మీలో ఉన్నటువంటి చైతన్య స్వరూపుడను అన్నటువంటి భావన మీలో స్ఫుటం ఏవ చేతసి ఉదయతు. స్ఫుటంగా, స్పష్టంగా మీ మనసులో చాలా క్లారిటీ తోటనమాట. అలా మీ మనసుల్లో కలుగుగాక అని వాళ్ళకి ఒక తత్వబోధని ఈ చేశాడు. అంటే ఇక్కడితో బహుశా గోపికల యొక్క చరిత్ర అయిపోయినట్టుంది. ఇక్కడ నేను పరమాత్మ స్వరూపుడును, మీలో ఉన్నటువంటి ఆత్మను నేనే అన్నటువంటి భావన మీలో కలుగుగాక అని వాళ్ళకి తత్వబోధను కావించాడు. సుఖరస పరిమిశ్రితః వియోగః కిమపి పురా అభవత్ ఉద్ధవోపదేశైః అభవత్ అముతః అభవత్ అముతః మభవః అంటే ఇక్కడ ఒక సా పడలేదు. సమభవత్ అముతః పరంతు తాసాం పరమసుఖైక్యమయీ భవద్విచింత. సుఖరస పరిమిశ్రితో వియోగః కిమపి పురా అభవత్ ఉద్ధవోపదేశైః సమమభవత్ అముతః పరంతు తాసాం సుఖైక్యమయీ భవత్ విచింత. పురా ఇంతకు పూర్వము ఉద్ధవోపదేశైః ఉద్ధవుడు చెప్పినటువంటి ఉపదేశముల చేత అంటే కృష్ణుని యొక్క లీలల గురించి చెప్పి, కృష్ణుని యొక్క అవతారం గురించి చెప్పి, కృష్ణుడి యొక్క మాటల గురించి చెప్పి, కృష్ణుడు అలా యుద్ధం అంతా సమసిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తాడు అని చెప్పి, ఇలాంటి రకరకాలైనటువంటి సందేశము ఉద్ధవుడు ద్వారా పంపించినటువంటి ఆ సందేశాన్నంతా విని ఆ ఉపదేశాల చేత సుఖరస పరిమిశ్రితో వియోగః కిమపి ఏదో కొద్దిగా వియోగః ఆ వియోగ దుఃఖము, వియోగ భారము సుఖరస పరిమిశ్రిత
కొద్దిపాటి సుఖరస మిశ్రిత. కొద్దిపాటి సుఖము ఒక ఆనంద రసంతోటి కలిసింది అయ్యింది. అంటే ఆ వియోగము భరింపదానికి తగినటువంటి విధంగా అయ్యింది. ఆహా! కృష్ణుడికి మనస్సులో మేము ఉన్నాము. కృష్ణుడు మమ్మల్ని కలుస్తాడు. కృష్ణుడు మాతో ఉంటాడు. కృష్ణుడి మనసులో మేమున్నాము అనేటటువంటి ఒక ఆనందం. ఇప్పుడు వియోగమే అయినా కానీ మమ్మల్ని వదిలేసాడు అని కాదు. ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు అని. మమ్మల్ని మాకు అతని యందు మా హృదయంలో అవకా చోటున్నది అనేటటువంటి ఒక తృప్తి, ఒక ఆనందము చేత గు సుఖరస పరిమిశ్రితః వియోగః కిమపి అభవత్. ఏదో కొద్దిగా అలా ఆ వియోగ దుఃఖము తగినదిగా అయింది. కొద్దిపాటి ఆనందము, ఆనందంతోటి కూడినదిగా అయింది. ఇప్పుడు సమం అభవత్ పరంతు తాసాం పరమ సుఖైక్యమయీ భవత్ విచింత. భవత్ నీ యొక్క విచింత నువ్వు చెప్పినటువంటి ఈ మాటల చేత నీ చెప్పినటువంటి ఈ యొక్కటువంటి ఉపదేశము చేత నీ యొక్కటువంటి ఆలోచనల చేత తాసాం వారికి పరమ సుఖైక్యమయి అత్యధికమైనటువంటి ఐక్యమయి సుఖం. ఆ భగవంతునితోటి లీనమైపోయినటువంటి భగవంతుడితోటి ఐక్యమైపోయినటువంటి పరమమైనటువంటి ఆనందము అభవత్. అముతః పరం. అముతః పరం అంటే ఇంకా ఇప్పుడు నువ్వు నీ అంతటగా నువ్వు ఇంతకుముందు ఉద్ధవుడు వచ్చి చెప్పాడు. ఉద్ధవుడు వచ్చి చెప్పినప్పుడే నీ గురించి నీ లీలలు అన్నిటితోటి నీ మాటలు వాటికి తోటి కొద్దిగా మాకు ఆనందం కలిగింది. కానీ ఇప్పుడు సాక్షాత్తుగా భగవంతుడి నోటి నుండే ఆ పరమాత్మ నోటి నుండే నేను ఏమన్నాడు ఇంతకు ముందు శ్లోకంలో పరమ సుఖ చిదాత్మకుడను. నేనే పరమ సుఖ చిదాత్మకుడను. నేనే పరమాత్మను. పరమ సుఖదాయకుడను. నేనే పరమ చైతన్య స్వరూపాన్ని అని ఆయన నోటి నుండే ఆయన ద్వారానే విన్న తరువాత అముతః పరం తాసాం పరమ సుఖైక్యమయి వాళ్ళకి ఇంకా ఆ పరమాత్మలోని పరమానంద స్థితిలో పరమాత్మలోనే ఐక్యమైనటువంటి ఆ భావన వారి యందు వారి మనస్సుల్లో కలిగింది. ఆ పరమాత్మలో లీనమైపోయినటువంటి భావన ఇప్పుడు వారికి కలిగింది. అంటే ఇంతకు ముందు విరహంలో ఉన్నారు. మొట్టమొదట పూర్తిగా వేరు అనే భావంలో ఉన్నారు. వియోగంలో ఇంకా భగవంతుడి యందే దృష్టిని నిలిపారు. వాళ్ళ ఆలోచనని, వాళ్ళ ధ్యానాన్ని, వాళ్ళ చింతను అన్నింటినీ భగవంతుని యందు నిలిపారు. ఇప్పుడు ఇంకా భగవంతుడు చెప్పిన తరువాత ఆ మాటలు విని, సాక్షాత్తుగా భగవంతుడు చేస్తున్నటువంటి ఈ ఉపదేశాలు విన్న తర్వాత ఇంక వారికి పూర్తిగా భగవంతుడిలో లీనమైపోయారు. పరమ సుఖ ఐక్యమయి అందులో ఆ పరమ సుఖంలో అంటే పరమానందంలో ఐక్యమైపోయినటువంటి భావన వారికిప్పుడు అభవత్ కలిగింది. మునివర నివహైః తవాథ పిత్ర దురతిశమాయ శుభాని పృచ్ఛమానైః త్వయి సతి కిమిదం శుభాంతరైః ఇతి హసితైః అపి యాజితః తద్ అసౌ. మునివర నివహైః తవ అథ పిత్ర దురతిశమాయ శుభాని పృచ్ఛమానైః త్వయి సతి కిమిదం శుభాంతరైః ఇతి ఉరుహసితైరపి యాజితస్తదా తదా అసౌ. ఇంకా అక్కడ గ్రహణ కాలంలో గ్రహణ స్నానాలు చేశారు అందరూ. గ్రహణ స్నానాలు చేసిన తర్వాత బ్రాహ్మణులందరికీ దాన ధర్మాలన్నీ చేసుకున్నారు. దాన ధర్మాలు అయిపోయిన తర్వాత అక్కడ ఏవో కొద్దిమంది యజ్ఞ యాగాదులు కూడా చేసుకోవాలి. ఇంకా శుభకరమైనటువంటి విషయం కాబట్టి కొన్ని ఏవో యజ్ఞాలు, తపాలు
ఆచరించుకోవాలనుకున్నారు. ఆ విధంగా ఇక్కడ ఆహ్, అధా అంతా పిత్రా నీ తండ్రి చేత మునివర నివహైః మునివర నివహైః అక్కడ ఉన్నటువంటి ముని ప్రవరులందరూ గూడా మునులందరూ ఎవరున్నారో వాళ్ళందరూ ఆ మునివర నివహైః అంటే సమూహము. ఆ మునివరులందరి సమూహాలందరినీ కూడా తవ పిత్ర దురతిశమాయ శుభాని పృచ్యమానైః వాళ్ళందరి చేత అందరిని నీ తండ్రి గారు వెళ్లి దురతిశమాయ ఆ దురితాలన్నీ తొలగి పోవడానికి పాపం ఇంతకాలం నుంచి మరి కృష్ణుడు రకరకాలుగా శత్రువులని నిర్మూలించటము, శత్రు సంహారం చేయటము ఇవే జరుగుతూ ఉన్నాయి కదా! అందుకని ఆ దురతిశమాయ ఆ దురితాలన్నీ కూడా తొలగి పోవటానికి అలాంటివన్నీ ఈ చెడు అన్నీ కూడా తొలగి పోవడానికి పాపాలన్నీ క్షమించడానికి శుభాని పృచ్ఛమానై శుభములన్నీ కలగడానికి ఆ దురితములన్నీ దుష్టములనే చెడు అంతా తొలగి శుభమంతా కలగడానికి పృచ్ఛమానై అడగబడ్డారు. ఆ మునులందరూ అడిగారు అని అనమాట. ఆ మునులందరినీ అడిగాడు తండ్రి వెళ్ళి, నేను ఏమి ఆచరించాలి? ఈ దురితాలు తొలగడానికి ఏం చేయాలి? శుభాలు కలగడానికి ఏం చేయాలి? ఇలా అన్ని ప్రశ్నలు పృచ్ఛమానాయి. అడగంగానే వాళ్ళంతా అడగబడినటువంటి ఆ మునివర్లందరూ గూడా "వయసతి కిమిదం శుభాంతరైః" ఇది ఉరుహసితైః వాళ్ళు చాలా ఉరుహసితైః మామూలుగా నవ్వలేదు. పెద్దగా గట్టిగా నవ్వారు. గట్టిగా నవ్వారు. ఎందుకని నవ్వారు అంటే, "త్వయి నువ్వుండంగా కుమారుడవైనటువంటి కృష్ణుడవైనటువంటి పరమాత్మవైనటువంటి నువ్వే అక్కడ కుమారుడిగా ఉండగా త్వయి సతి నువ్వుండంగా కిమిదం శుభాంతరైః ఇంక నీకు వేరే శుభాంతరములు ఇంక వేరే ఇంకో రకమైనటువంటి శుభాన్ని కూర్చేటటువంటి విషయాలను గురించి చేర్చటము కిం ఇదం ఇవన్నీ ఎందుకు? ఎందుకు మీకు కుమారుడే శుభంకరుడు. నీ కుమారుడే పరమాత్మ. నీ కుమారుడే సర్వప్రదాత. నీ కుమారుడే మీకు అన్నీ ఇచ్చేవాడుగాను, మీకు శుభాలు కూర్చేవాడుగాను ఉన్నప్పుడు ఇంకా మీకు దురితాలన్నిటిని తొలగించేవాడుగా మీ కుమారుడే నీకుండంగా నీకు ఇంకా వేరే యాగాలన్నీ చేయటం ఎందుకయ్యా? అని వాళ్ళందరూ గూడా ఉరుహసితైః చాలా గట్టిగా నవ్వినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా యాజితః తదా అసౌ తదా అప్పుడు అయినా సరే అసౌ నా తండ్రి అయినటువంటి నందుడు యాజితః యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడు. యాగాలు నిర్వహిస్తూనే ఉన్నాడు. ఆ మునులందరిని అడిగితే ఆ మునులందరూ నీకెందుకు నీ కుమారుడే శుభంకరుడు గదా! అని నవ్వినా సరే ఆయన తను నిశ్చయించుకున్న విధంగా యజ్ఞాలు నిర్వహిస్తూనే వచ్చాడు. ఎన్ని రోజులు నిర్వహిస్తూ వచ్చాడంటే సుమహతి యజనే వితాయమానే ప్రముదిత మిత్రజనే సహైవ గోపాః యదుజనం యదుజన మహితా స్త్రీ యదుజన మహితా త్రిమాస మాత్రం 3 నెలలుట. త్రిమాస మాత్రం భవత్ అనుషంగరసం పురేవ భేజు. సుమహతి యజనే వితాయమానే ప్రముదిత మిత్రజనే సహైవ గోపాః యదుజన మహిత త్రిమాస మాత్రం భవదనుషంగరసం పురేవ భేజు. సుమహతి యజనే ఆ గొప్పదైనటువంటి యజ్ఞం. వాళ్ళందరూ ఆ మునివరులందరూ కూడా అడిగితే వారందరేమో నవ్వేసి ఊరుకుంటే అయినా ఈయన యజ్ఞయాగాదులు చేస్తూ సుమహతి యజనే వితాయమాని గొప్ప యజ్ఞాన్ని మహతి యజ్ఞం గొప్పదైనటువంటి ఒక యజ్ఞము యజనము వితాయమానే చేస్తూ ఉండగా
ప్రముదిత మిత్రజనే సహైవ గోపాః, మిత్రజనులందరితోటి కలిసి సహైవ గోపాః, గోపాలకులు అందరితోటి సహా ఏవ, వారందరితోటి కలిసి ప్రముదిత, చాలా ఆనందంగా అలా తండ్రి గారు యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఈయన కూడా అలా తన స్నేహితులందరితోటి కలిసి, గోపాలకులందరితో కలిసి అలా ప్రముదిత, చాలా సంతోషాన్ని అనుభవిస్తూ ఉండగా, యదుజనమహిత స్త్రీమాస మాత్రం, మిత్రజనే గోపాః యదుజనమహిత, మిత్రులు మిత్రులు గోపాలకులు, యదుజనులు యాదవ జనులు, ద్వారక నుంచి వచ్చినటువంటి యాదవ జనులు, వాళ్ళందరితోటి కలిసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగా, త్రిమాస మాత్రం 3 నెలల కాలము అలాగే అందరూ భవదనుషంగ రసం పురేవ బేజు, భవదనుషంగ రసం, భవత్ నీ యొక్క అనుషంగ రసం, నీతోటి కలిసి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని అనుభవించారో అలాంటి ఆనందం వాళ్ళకి ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు 3 నెలల కాలము కృష్ణుడితోటి గడిపేటటువంటి అవకాశం వారికి లభించింది. ఆ అవకాశాన్ని వాళ్ళు మహా ఆనందంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఆ సమయాన్నంతా కూడా గడిపారు. భవత్ అనుషంగ రసం పురేవ బేజు, పురా ఇవ, ఇంతకు ముందులాగా, ఇంతకు ముందు కృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎంత కృష్ణుడి యొక్క సాహచర్యాన్ని, కృష్ణుడి యొక్క స్నేహాన్ని, కృష్ణుడితోటి కలిసి ఉండడాన్ని ఎలా అనుభవించాడు, ఆ స్నేహ రసాన్ని, అనుషంగ రసం, తనతో ఉండేటటువంటి ఆ స్నేహ రసాన్ని ఏ విధంగా అనుభవించారో ఆ విధంగానే పురాయివ, అదే విధంగా ముందు వలె బేజు పొందారు. వాళ్ళందరూ కూడా 3 నెలల కాలం. వ్యపగమ సమయే సమేత్య రాధాం దృఢం ఉపగూహ్య నిరీక్ష్య వీతకేధం ప్రముదిత హృదయ పురః ప్రయాతః పవనపురేశ్వర పాహి మాం గదీభ్య. వ్యపగమ సమయే సమేత్య రాధాం దృఢముపగూహ్య నిరీక్ష్య వేతకేధం ప్రముదిత హృదయ పురం ప్రయాతః పవనపురేశ్వర పాహి మాం గదేభ్య. వ్యపగమ సమయే, ఇంకా 3 నెలల కాలం గడిచింది. 3 నెలల కాలంలో 3 నెలల కాలంలో గోపాలకులతోటి, మిత్రులతోటి, యాదవ జనులతోటి, గోపికా స్త్రీలతోటి అందరితోటి కలిసి అలా 3 నెలలు, అంతకు మునుపు బృందావనంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సుఖశాంతులు, స్నేహాన్ని అనుభవించారో అలాంటి స్నేహాన్నంతా అనుభవించి అంతా అయ్యి, ఇంకా వ్యపగమ సమయే, మరి తిరిగి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నము కాగానే, వ్యపగమ సమయం అంటే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సినటువంటి ఆ సమయంలో, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే సమయంలో రాధాం సమేత్య, రాధ దగ్గరికి వచ్చి, మళ్ళీ ఇప్పుడు పాపం ఇంతవరకు ఈ 3 నెలల కాలము గోపికలతోటి, రాధతోటి, వాళ్ళందరితోటి కలిసి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా వెళ్ళిపోయే సమయము వచ్చింది. రాధాం సమేత్య, రాధ దగ్గరకు వెళ్ళి, రాధను చేరి, దృఢం ఉపగూహ్య, ఆమెను గట్టిగా గాఢంగా కౌగిలించుకొని, నిరీక్ష్య వీతకేదాం, ఆమె యొక్క ఖేదాన్నంతా కూడా, ఆమె ఆ వియోగ దుఃఖాన్నంతటినీ కూడా నిరీక్ష్య, అవన్నీ ఆమెని చూసి, ఆమె పడుతూ ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని చూసి, ఆ వియోగ ఖేదాన్ని, వియోగ దుఃఖాన్ని ఆమె అనుభవించడాన్ని చూసి, ఆమెని గట్టిగా కౌగిలించుకొని, ప్రముదిత హృదయ, ఆమెకి కొద్దిగా ఆశ్వాసన చేశానమాట. మళ్ళీ వస్తానులే అన్నట్టుగా ఆమె దృఢంగా గట్టిగా కౌగిలించుకొని, ఆమె భుజం తట్టి, ఇంకా ప్రముదిత హృదయ
సంతోషించినటువంటి హృదయం కలవాడివి అయ్యి పురఃప్రయాతః నీ ఇంటికి నీ ద్వారకాపురికి ప్రయాతః ప్రయాణమై వెళ్ళావు. ఓ పవనపురేశ్వర పాహి మాం గదేభ్యః ఓ పవనపురేశ్వరుడా, ఓ గురువాయూరు ప్రభువ మాం గదేభ్యః పాహి నన్ను ఈ రోగాల నుండి నన్ను రక్షించు. ఆహ్, ఈ రోగాల బాధ నుండి నన్ను కడతేర్చు. వాళ్ళందరికీ ఎటువంటి ఆశ్వాసన ఇచ్చావో, వాళ్ళందరికీ ఎట్లాంటి ఓదార్పును ఇచ్చావో, ఆ రాధకు కానీ, గోపాలకులకు కానీ, గోపికలకు కానీ, యాదవజనులకు కానీ, ఎలా నీ స్నేహ రసాన్ని రుచి చూపించి, మళ్ళీ వాళ్ళందరికీ కూడా తృప్తిని, ఆనందాన్ని కలిగించావో, సంతోషాన్ని కలిగించావో, అట్లానే ఓ పవనపురేశ్వర నాకు కూడా నా ఈ రోగాలన్నింటిని రోగాలతో పీడింపబడుతున్నటువంటి నన్ను వాళ్ళందరేమో వియోగంతో పీడింపబడుతున్నారు. నేనేమో రోగంతో పీడింపబడుతున్నాను కదా! ఈ రోగ పీడ నుండి నన్ను రక్షించు. ఈ రోగ పీడని తొలగించి నన్ను కాపాడు అని ప్రార్థించుకుంటూ ఈ 84వ దశకాన్ని ముగించారు నారాయణ భట్టారక.